విజయనగరం వంశీకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు తన రాజకీయ వారసురాలుగా కుమార్తె అదితి గజపతిరాజుని ముందుకు తెచ్చారు. ఆమెకు 2019లో టికెట్ ఇప్పించుకుంటే జగన్ వేవ్లో ఓటమి పాలయ్యారు. ఇక 2024లో కూడా ఆమెకే టికెట్ దక్కించుకునేలా పావులు కదిపారు. దాంతో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గం రగిలిపోతుంది. ఆమె తనకు టికెట్ దక్కుతుందని ఆశించారు. 2014లో ఆమె ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు నాడు కేంద్ర మంత్రిగా విజయనగరం ఎంపీగా ఉన్న అశోక్ నుంచి సహాయ నిరాకరణ జరిగింది అంటున్నారు. గీతను కూడా ఒక ఎమ్మెల్యేగా పని చేయనీయకుండా అశోక్ వర్గీయులు చేశారని, ఆమె అధికారులను కత్తిరించి నియంత్రించారని టాక్. ఒక దశలో అశోక్ వర్సెస్ గీతగా విజయనగరం టీడీపీలో పొలిటికల్ వార్ నడిచింది. దాంతో 2019లో గీతకు టికెట్ దక్కలేదు. 2024లో గీతకే టికెట్ అని టీడీపీ హైకమాండ్ చెప్పి తీరా సరైన సమయానికి హ్యాండ్ ఇచ్చింది. అశోక్ ఒత్తిడితో ఇదంతా జరిగిందని మీసాల గీత వర్గం మండిపడుతోంది. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ పార్టీ ఇవ్వకపోవడంతో మీసాల గీత ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు. విజయనగరంలో తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాను అని భావిస్తున్నారు. అయితే ఆమె పోటీ వల్ల అశోక్ కూతురు అదితి విజయ అవకాశాలు బాగా తగ్గిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు కాపులు, బీసీలు గీతకు మద్దతుగా నిలబడితే ఈ పోరులో వైసీపీకే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. గీత పోటీ అనివార్యమైన నేపథ్యంలో ఆమెను పోటీకి దూరంగా ఉంచేందుకు టీడీపీ పెద్దలు ఏం చేస్తారో తెలీదు. తన రాజకీయ భవిష్యత్ కోసం గీత వేస్తున్న ఈ అడుగులు రాజావారి 3వ తరం రాజకీయ గీతనే మారుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.